ఘోర విమాన ప్రమాదం జరిగి 265 మంది వసూలు బాశారు. వీరికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మృతుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘోర దుర్ఘటన మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి భద్రతను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సర కాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చూసుకుంటే ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముంచే కార్యక్రమానికి ఒడిగట్టింది, కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రజానీకాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, ఎంపీ భరత్ కానీ నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు నింపే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూకు సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, గెజిట్ నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే, 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీంతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, మాకు అధికారం ఇవ్వండి, మీ జీతభత్యాలు పెంచుతామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్నారు. అధికారులు చెప్పేది చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచడం లేదు, ఉద్యోగిని తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికులు త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్స్గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి, దాన్ని ఆపాల్సిన పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు పూనుకుంది. పని గంటల్ని 8 గంటల నుంచి 10 నుంచి 12 గంటలు పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చింది. కార్మికులు ఎత్తులేడుగా తొలగిస్తూ ఉంది. కానీ మీరు చెప్పింది ఏంటి, ఆచరణ చేస్తుంది ఏంటి అని చెప్పని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, విలువ ఆధారిత పనిని మేము తగ్గిస్తాం, రద్దు చేస్తామని చెప్పి అన్నారు. అధికారం ఇచ్చారు ప్రజానీకం. అదే విలువ ఆధారిత పనిని ఈరోజు అమలు చేస్తున్నారు. సంవత్సరాలు 15% చొప్పున పెంచుకుపోతున్నారు. మరో 12,000 మందికి మళ్ళీ రీసర్వే పేరు మీద 20% మళ్ళీ భారం వేయబోతా ఉన్నారు. ఈ విషయంలోనూ మీరు ఇచ్చిన వాగ్దానం భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు. ఆ స్మార్ట్ మీటర్లు భద్రపడని చెప్పి లోకేష్ పిలిపించారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు. అదనపు ఛార్జీల పేరు మీద భారీ ఛార్జీలు వేస్తున్నారు, మీరు రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ మీరు చేస్తుంది ఏంటి? అయ్యే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అయ్యే మీకు కేసు భయం ఉన్నాయా, ఇతర భయాలు ఉన్నాయా, ఇతర ప్రయోజనాలు ఏమున్నాయా, ఇది చెప్పాలి మీరు. కాబట్టి దేశంలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకి ప్రజలు మద్దతు ఇస్తారు. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలుగా మోసం చేసిన అవుతారని చెప్పి స్పష్టంగా భావించవలసి ఉంటుంది బీజేపీకి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ, జనసేనతో మద్దతు లేకుండా ఒక్కరోజు కూడా పరిపాలన సాగించలేదు. అంతటి కీలకమైన పరిస్థితులు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు భయపడిన సర్కారే, డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, కేంద్రంలో గతంకి ఇప్పటికీ ఉన్న స్పష్టమైన తేడా ఏంటంటే
గతంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడడం, కాంట్రాక్ట్ తొలగింపు ఆపడం, నిర్బంధాన్ని ఆపడం, లేబర్ కోడ్స్ రద్దు చేయడం, కూటమి ప్రభుత్వం ఎన్నిక ముందు ఏవైతే హామీ ఇచ్చిందో మోసం చేస్తూ ఉంది, ప్రజానికి తీవ్ర హాని చేస్తుందని చెప్పిన పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మేము చేసాం, కూటమి పాలకులు కూడా చేశారు గతంలో. మీరు వచ్చి చేస్తుంది ఏంటి? ఆ ఋషికొండలో గడ్డ భవనాంశం ఎంతవరకు ప్రజలకు వినియోగం తీసుకురాలేదు. సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకి ఉపయోగపడుతూ చేయాలని చెప్పినది ప్రజల డిమాండ్. ఆ డిమాండ్ ఎంతవరకు మీరు పట్టించుకోలేదు, దాన్ని ఖాళీగానే ఉంచారు. రెండో వైపున ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ కొండ ధ్వంసం చేస్తూ ఉన్నారు. గతంలో ప్రజలను తిరస్కరిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్నటువంటి దెయ్యాలను బట్టి కొండ ధ్వంసం చేయడం కోసం పూనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా గతంలో ఇచ్చినటువంటి మీ పోరాటం కానీ మీ హామీలు కానీ భిన్నంగా ఈరోజు కొండల్ని ధ్వంసం చేసి, పర్యావరణ ధ్వంసం చేసి ప్రజానీకాన్ని కష్టాల్లోకి నెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. వీటితో పాటు మీరు సూపర్ 6 పథకాలు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. సంవత్సరం పూర్తయింది. 3-4 అంశాలే ఇంతవరకు అమలు తీసుకొచ్చారు. ఎప్పటికీ ప్రధానంగా మహిళలకి 1500 రూపాయలు నెలకి వాళ్ళ సహకారం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి కానీ, ప్రధాన సమస్యలు ఇవి కూడా పరిష్కారం ఇవి కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. అంటే 5 సంవత్సరాల పరిపాలన అమలు చేస్తారని అడుగుతున్నాం మేము. గత ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఆపేశారు. దానివల్ల ప్రధానికి నష్టపోతున్నారు. మీరు చివరికి 5 సంవత్సరాలు ఇస్తూ పోతే ఏంటి ఉపయోగం? దాన్ని వెంటనే అమలు చేయాలి. సంవత్సరం లోపల మీరు పథకాలను అమలు చేయాలి. అప్పుడే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంటుంది. కాబట్టి పథకాల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజల్ని వారికి ఇచ్చిన మాట ప్రకారంగా వ్యవహరించట్లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.